తోడుంటే చాలే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever. Praise the Lord. సంతోషంగా చెప్పొచ్చు కదా, దేవుడిని ప్రేమిస్తున్నారా లేదా? ఎంత ప్రేమిస్తున్నారు? ఈరోజు అంశం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఈరోజు ఏంటో తెలుసా? ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప అంశం దేవుడు ఈరోజు నాకు హృదయంలో పెట్టాడు. ఒక పాపిని దేవుడు ఎలా పరిశుద్ధంగా మారుస్తాడు. ఈ రోజు చేసిన పాపం కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి పాట. ఉంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ఎదలో చోటుంటే చాలే, నీ ఉంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ఎదలో చోటుంటే చాలే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. నువ్వంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ఎదలో చోటుంటే చాలే, నువ్వుంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ఎదలో చోటుంటే చాలే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నా తల్లి నా బంధు మిత్రులున్నా,
జీవితంలో జరుగుగా, ఈ కాలం మన జీవితంలో జరుగుగా. యథార్థమైన ప్రవర్తన కలిగి
లేక తప్పులు చేస్తూనే ఉంటాం, పాపం చేస్తున్నాం. మరి మనం పాపం చేస్తాం ఎక్కడికి వెళ్తాం? పాపం చేస్తే ఖచ్చితంగా వెళ్తాం. మన నరకంలో పోవడం మన దేవుడికి ఇష్టమా కదా? నీతి బట్టి మనం రక్షించబడాలి. మరి ఆ నీతి బట్టి రక్షించబడి మనం తెలుసు మన పాపం చేస్తున్నాం. మన లోపల ఉన్న అంతరాత్మ పురుషుడు మనం పాపం చేస్తున్నామని పదే 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 మనం హెచ్చరిస్తూ ఉంటాడు. అబ్బాయితో సంబంధం పెట్టుకున్నా, అసహజీవం చేసిన, లేదా తాగిన, స్మోకింగ్ చేసిన కదా, దేవుడి సన్నిధిలో అపవిత్రంగా వచ్చిన, భూతు మాట్లాడిన, దొంగతనం చేసిన, హత్య చేసిన, అవమానించిన, దైవ సేవకులని అన్నరాని మాటలు అన్నా హల్లెలూయా హల్లెలూయా ఖచ్చితంగా దేవుడి కోపాగ్ని గుర్తు. అడగండి రోమపత్రిక 1:18 ఒక్కసారి చదువుతారు. రోమపత్రిక 1:18 దుర్నీతి చేత మనుషుల యొక్క దుర్నీతి చేత పుస్తకాలన్నీ మనుషుల ఎవరన్నా సరే దుర్నీతితో అడ్డగిస్తున్నట్లయితే సమస్త భక్తిలో ఎంత భక్తి ప్రదర్శించినా సరే నేను చాలా గొప్ప సరే అన్ని కార్యాలు కాదు. అర్థమైందా? ఈరోజు మన వాక్య గుండెల్ని 2 భాగాలుగా చేయాలి. నిర్ణయం మనం తీసేస్తాం. మాట అంటే మీకు మాట్లాడే ఇద్దరు మరణం ఆధ్యాత్మికమైన మరణం ఎన్నో చేస్తుంటాం, మోసాలు ఎన్నో చేస్తుంటాం, అబద్ధాలు ఎన్నో చేస్తుంటాం. చీదరించుడు పిల్లలు అమ్మన్నారు లేకపోతే చేయరు కదా, అది మాకంటే పడరు కదా. అప్పుడు ఏం చేస్తుందంట? ఏమవుతుంది? దేవుడి కోపం జాగ్రత్త. దేవుడి కోపం దేవుడి కోపంలో ఉన్నావా, దేవుడి ప్రేమలో ఉన్నావా మనకి తెలుసుకోవాలి. దేవుడి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి కోపం అక్కడ పరలోకం నుండి పోతే మనం ఏమంటాం? ఆధ్యాత్మిక మరణం అంటే చాలే 2 మరణాలు. ఒకటి శారీరకమైన మరణం, రెండోది ఆధ్యాత్మిక మరణం.
మనం వెళ్దామా? ఇప్పుడు పాపం నరకానికి దారి తీసే పాపం, మరణకరమైన పాపం, మరణకరమైన పాపం వ్యభిచారం కాదు, మరణకరమైన పాపం దొంగతనం కాదు. మరణకరమైన పాపం ఏంటంటే దేవుడికి దూరంగా ఉంటుంది. సెపరేషన్ పాపాలు 3 రకాలు. ఒకటి దేవుడి నుంచి దూరం ఏంటి, వెళ్ళిపోతాం, మాట లెక్క చేయలేదు. మొదటిది దేవుడి నుంచి చెప్పాలి, దేవుడి నుంచి ఆదాము అవ్వ దేవుడి నుంచి దూరం అప్పుడు పాపం వాళ్ళకి, అప్పుడు పాపం పక్కబెడితే దొంగతనం పాపం పక్కబెడితే దేవుడికి దూరం చేసే పాపం అవిధేయత. దేవుడికి లోపల ఉండకపోవడం పాపం. అలాగే దొంగతనం చేయడానికి చెప్పట్లేదు, వీటికి తప్పిన పనులు దుర్నీతితో ఉన్నవి ఎంత భయంకరమని దేవుడి మళ్ళీ ఇక్కడి నుంచి ఎవ్వరు ఒకరి నుంచి చూసుకోవాలి. దూరం చేసేసి ఏంటి చూడాలి. దేవుడు కలిసి Thank you, Jesus. Praise the Lord. చూపించగలమ్మా ఆది మండలంలో అమ్మ నాన్న ఇద్దరు చేశారు, దేవుడికి ఇష్టం లేదని చేశారు. ఈ రోజు ప్రెసెంట్ అంటే మీ దుర్నీతి అంటే దేవుడికి ఇష్టం లేని పని చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? రోమపత్రిక 3వ అధ్యాయము 21-24. చాలా మందిని దేవుడిని దేవుడుగా ఇచ్చామని దేవుడికి కేవలం ఒక ఆదివారం పూట 2 గంటలు ప్రార్థనకు ఉపయోగించుకున్నాం. దేవా అంటే దేవుడు ఎవరు తెలుసా? దేవుడు స్నేహితుడు కాదు, నీ దేవుడు తండ్రి కూడా కాదు, నీ దేవుడు రాజులకు రాజు నీ రాజుకి నువ్వు ఎట్లా ఉండాలి, ఆయన కింద ఎట్లా ఉండాలి? రాజు వస్తే ఇప్పుడు వస్తే జగనే వస్తే ఎట్లుండాలి? మార్పెట్టే వాళ్ళకి ఎంతో చేతులు ప్రతిరోజు లేచి రాజు ప్రభుల ప్రభు అంటే టైంకి స్నేహితులనుకో ఆ తండ్రికి ఇదే పని కదా, ఇదే పని కదా. మళ్ళీ ఒక పెద్ద డాడీ క్షమించేస్తాడా? లోకమంతా డాడీ ఏం చేస్తాడు? అదే స్నేహితుడు అంటే ఉంటాడు, లేకపోతే లేడు. ఈరోజు
దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ దేవుడు దగ్గరికి రా. ఎలా ఉంది? గొడుగుతూ పక్షులని ఏమన్నా గొడుగుతూ భయముగా రావాలి. ఎంతమంది భయంతో ప్రేమలో అంతే ఆలోచనకు వచ్చారు. చెల్లించలేదు. తమ వార్తలను పాపాన్ని చేస్తున్నాడు. ఏమంటే నీ దేవుడు తండ్రి అని చెప్పింది. పట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో. తండ్రి కాబట్టి నేను ఎందుకు ఎలా దగ్గర హృదయం ఏమవుతుంది? అంధకారమైంది. జాగ్రత్తగా నేను ఆలోచించాను. నా హృదయంలో ఉందా, వెలుగులో ఉందా? నా జీవిత సాక్ష్యం చెప్తున్నా. దేవుడు సేవలు చేయి. దేవుడు 4,000 నోట్లు ముందు పెడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక కుటుంబం ఎంతమంది నడుస్తారు, ఎంతమంది దేవుడు ఎలా నడిపిస్తున్నాడు? చదువుమా. దురాశ ఏంటి? మనకి దేవుడి గురించి మాట్లాడతాం, మనుషులు మాట్లాడతాం. దురాశ ఏంటి కదా? నేను ఏం చేసినా సరే దేవుడు వదిలిపెట్టండి అన్నది దురాశ. తండ్రి కోపం వస్తుంది, తండ్రి కోపం వస్తుంది. జాగ్రత్త. ఎవరి కోపం వస్తాయి? తండ్రి కోపం వస్తుంది. శరీరంతో దేవుడు కోపం వస్తే ఏం చేస్తారు? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుళ్ళకు వచ్చిన తర్వాత కూడా, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా, ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా, స్తుతి ఆరాధన చేసుకున్న తర్వాత కూడా, దేవుని కానుకలు వేసిన తర్వాత కూడా మనం మళ్ళీ 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 పాపం ఎందుకు చేస్తాం తెలుసా? ఎందుకు చేస్తాం తెలుసా? దేవుడు మనల్ని ఏం చేశాడు? అపవిత్రతగా ఇచ్చేసాడు. ఎవరు ఇచ్చేసారు? అర్థం కొంచెం స్ట్రాంగ్ ఉంది కదా, అర్థం అవ్వాలి. ఎవరు ఇచ్చారు? దేవుడే.
ఏం చేశాడంట? ఏం చేశాడంట? దేవుడే వారిని అప్పగించాడు. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుడు దేవుడు మామయ్య, దేవుడు ప్రేమ సత్యం కదా. దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ అన్నది అసత్యం. అంటే అబద్ధం చెప్పడం కాదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో పరిస్థితులను బట్టి మనము కొన్ని మాటలు దాటిస్తుంటాం. అది కాదు అబద్ధం. దేవుని సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది అసత్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుడు ప్రేమ సత్యంగా మార్చున్నావా? దేవుడు మాట అసత్యంగా మార్చున్నావా? ఎక్కడ పోతావు? అపవిత్రతలోకి వెళ్ళిపోతావు. అపవిత్రత అంటే ఆధ్యాత్మిక మరణం. ఎవరికి విశ్వాసం సృష్టికర్త ప్రతిగా సృష్టించిన వాటిని పూజించి ఆయన స్తోత్రముడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 1:16-17 వచనాలు. సువార్తను గురించి సిగ్గుపడడు కాదు. జాగ్రత్తగా నమ్ము ప్రతి వారికి. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. అది చాలా ఇప్పుడు చేతుల్లో మనిషి రక్షించుకున్నాడు. ఈ ఉదయం చేసిన పాపం నుంచి కూడా దేవుడు రక్షించాడు. హల్లెలూయా. తండ్రి దేవుడికి కోపపడింది. తండ్రి దేవుడు కోపపడింది. మనల్ని ఏం చేస్తాడు? రక్షించుకున్నాడు. ఎందుకనగా అనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. నీతి ఏం చేస్తుంది? ఒకటి, తండ్రి దేవుడి దగ్గర మన తన రక్తాన్ని దుర్నీతి పరులని, దురాప కలిగిన వారిని, దుష్టుల్ని నేను చేసిన విపరీతమైన కోపం. అప్పుడు ఏం చేస్తారు? తన రక్తాన్ని పంపించి
ఒకవేళ మనము 10 సంవత్సరాల ఇప్పుడు జనాలు మాట్లాడలేదండి. ఒక 50 సంవత్సరాల కింద చేసేది వాడమ్మ అప్పటికే 15 ఏళ్ళు, వాడ 40 ఏళ్ళు కూడా అప్పటికే ఏదో చిన్న తప్పు చేస్తే 20 సంవత్సరాలు కూడా అది పట్టుకొని లాగుతుంటారు జనాలు. సత్యం ఒక సత్యం నువ్వు అందుకే మనం మనుషులు ఎంతగా మన మీద వ్యతిరేకంగా ఉన్నారు మనసుతో కలిగిన వాళ్ళు పరిశీలిస్తారు. ఈ సత్యం తెలిసే ఒకప్పుడు దూరమైన మనం దేవుడికి సమీపం వచ్చాం. తేజస్సు మనము నిలబడిపోయాం. అది ఎప్పుడైతే మనుషుల పాపాలు నిర్దోషిగా అయిపోయాయో మనలో దేవుడు ఆత్మ కొద్దిసేపు ఆత్మ పడిన తర్వాత ఆల్రెడీ మన ఆత్మలో దేవుడి ఆత్మ ఉంటుంది. ఎందుకంటే మనం బాప్తిజం పొందిన తర్వాత దేవుడు ఆత్మలో ఉంటారు. అయితే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆత్మదేవుడు మన ఆంతరిక పురుషుల్లోకి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అంటే గూట్లో వెళ్ళిపోతాడు. మనం పాపం చేసినప్పుడు దేవుడు చల్లండి కదా, జాలి లేదు కదా, లేదు కదా, పగలున్నాయి, వేషాలున్నాయి, మనిషి నిలదీసి కృతజ్ఞత లేదు. కదా, అన్ని కార్యాలు ఉంటున్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ నిర్దోషిగా చేసిన వాళ్ళలో ఏముంటుంది? అపరాధ భావన. తప్పు చేశాను మనిషి మళ్ళీ పాపం చేస్తాడు. దేవుడి గురించి సరిగ్గా అవగాహన, నీకు దేవుడి గురించి సరిగ్గా అవగాహన ఉంటే మరొకసారి పాపం చేయవు. దేవుడు నా కోసం ఏం చేస్తాడు తెలిసినప్పుడు మన గుండె ఎక్కడుందండి?
హల్లెలూయా. ఎంత ప్రేమ పాప చేస్తాను. వచ్చిన తర్వాత సాంబార్ ఇస్తాము. మనం అలంచరికి కొబ్బరి పచ్చడికి సాంబార్ అంటే మీరు దోశ కొనుక్కుంటే ఇవన్నీ ఏమన్నా దోశ అనుకుంటే ఇవన్నీ అయితే ఇవన్నీ ఫ్రీయా? సాంబార్ ఫ్రీ, పల్లెని ఫ్రీయా, కొబ్బరి ఫ్రీయా, అలంచరి ఫ్రీ అని అయ్యా. ఒక గిన్నె సాంబారు, ఒక గిన్నె పల్లి పచ్చడి, ఒక గిన్నె దోశ కొనుక్కుంటేనే నీకు ఇవన్నీ ఫ్రీ. 20 రూపాయలు దోశ కొనుక్కుంటే చట్నీలు సాంబార్ ఫ్రీ. చట్నీ ఫ్రీ రాదు, దోశ ఉండాల్సిందే. దేవుడు దేవుడికి వస్తేనే పరిశుద్ధాత్మ వరాలు ఫ్రీ. సాంబార్ కావాలి. దోశ కావాలి, చట్నీ కావాలి, దోశ కావాలి. నాకు మీరే కావాలి, దోశ దేవుడు కావాలి. చెట్టు లేకపోయినా దేవుడు కదా నాకు వేరే కదా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ముఖ్యమైనది
వాళ్ళు 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 వాళ్ళ కొద్దిగా మాట్లాడాల్సిన తర్వాత దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంత మొదటి నాకు ప్రకటన 2:4 చూపించాడండి. ఈరోజు మనందరికీ ఒక మాట చెప్పండి. ప్రకటన 2:4 ఒక మాట ఒక జాగ్రత్తగా వింటా. ప్రకాష్ లేదా నుంచి మాట చెప్పండి. ప్రకటన 2:4 ఇంకేదో కాదు. మొదటి ప్రేమ చల్లారింది కాబట్టి మొదట్లో చెప్పండి. అది కూడా ఎప్పుడు ఎక్కడ వాక్యం ఉంటుందా అని కింద వాక్యం కదా. ఆ వాక్యం మన రోజు స్వామి చెప్తుంటే మేము చాలా పొందుకున్నాం మా వయసులో. పొందు పడిపోతున్నారు. ఎందుకంటే ప్రేమ ఏమైంది? మొదటి ప్రేమ అది ఎక్కడ మొదటి ప్రేమలోకి పరిగెత్తుకుంటూ రావాలి. పెద్దవాళ్ళం అందరూ మొదటి ప్రేమలో పరిగెత్తుకుంటూ వస్తే ఇదిగో వీళ్ళందరూ కూడా రేపు రోజున సువార్త ప్రకటించే బిడ్డగా అవుతారు. లేకపోతే మన ప్రేమనే చల్లారితే వీళ్ళని ప్రార్థన చేయండి అని మనం చెప్పలేం. ఏమందో నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను, పాపం మీ మీద ఉంది నీవు అని చెప్తున్నాడు. ఎవరికి ఒక్క పాపం మీరు ఉన్నారమ్మా. ఆ పాపం అయితే అలా చేసి నీవు మనసు పొందితేనే సరే నీ దుర్నీతి నుండి బయటపడతావు. మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసాం కదా. ఇప్పుడు చెల్లంటున్నాడు చెప్తున్నాడు మాట అందరితో చెప్తున్నాడు. నీ మొదటి ప్రేమ తగ్గింది. ఎందుకు తగ్గింది? అస్థితుల దగ్గరికి ఒక మాట చెప్పాడు. నీ దుర్నీతి నుంచి బయటగా మొదటి క్రియలను చేయి. మొదటి ఏం చేశా కదా. ఎంతమంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాదు ఆయన రాజ్యాన్ని రాజ్యం అంటే వాక్యం. ఆయన రాజ్యం అంటే నీతి. నీతి ఏం చేస్తుంది? దుర్నీతి నుంచి తొలగిస్తుంది. అది పాపమే చేయనట్టుగా జస్టిఫై చేస్తుంది మనల్ని. దేవుడు సమర్థిస్తాడు. దేవుడు ఒప్పింప చేస్తాడమ్మా. నా తరపున
నిలబడి దేవుడు చూడమని. యోసేపు జీవితం చూద్దాం. ఎంత నీతి మంత్రుడు కదా. కళలో వచ్చాయి, కళలో వచ్చిన వారికి చెప్పాడు, సమాధానం చెప్పాడు, ఆనివాహంతో చెప్పాడు, రాజుతో జ్ఞాపకం చేశాడు. ఒక్కసారి చూస్తారు కానీ దుర్నీతి నుంచి తీసండి. మొదటిగా చెప్పండి, ఫస్ట్ గట్టిగా మొదటిగా కొన్ని ఫంక్షన్స్ మనుషులు వస్తున్నారు, వాళ్ళు ఏడుతున్నారు. 8 గంటలకి సర్వీస్ అయితే 5 గంటలు 4 గంటలకి మనం మొదటిగా తర్వాత అన్ని సమకూర్చోండి. అన్ని అంటే ఏంటి? అన్ని మనకి కావాలా ఎప్పుడు రాజ్యం ఏంటి? ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాం, దేవుడు చేసుకున్నాం. దేవుడు నీతి మనల్ని చెప్తుంది. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభా, నా దుర్నీతి నా నుండి పోవాలంటే మీ నీతి నాకు కావాలి ప్రభా. అయ్యా, నా పాపం అల్లోకముల నుండి కోపంగా మారి వస్తుంది. నీ నీతితో నన్ను తండ్రి దగ్గర చేసిన నీకు వందనాలు. ఈ బంధం నుంచి నేను ఏ రోజు కూడా వేరు చేయబడదు. అయితే కృపలో నన్ను దాచుకోవాలి. నీ దుర్నీతి అంతా ఏంటో చెప్పు.